2010లో చిదంబరం 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని రాక్షసులు పొట్టన పెట్టుకున్న తర్వాత జేఎన్యులోకి వెళ్ళి నేను మిమ్మల్ని గన్ను వదలమని అనను, ఎందుకంటే మీరు మీ సిద్ధాంతం అది కరెక్ట్ అని నమ్ముతారనంటే జేఎన్యులో విద్యార్థులు చప్పట్లు కొట్టారు. ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఇంత అసమర్థపు స్టేట్మెంట్ ఎవరిస్తారు? ఆ 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తర్వాత నేను మిమ్మల్ని చర్చలకు రమ్మన్నా మీరు వెపన్ వదిలి రాకండి అని చెప్పి అంటారా? వాళ్ళు నక్సలైట్లు అన్నారు మేము వెపన్ వదిలే రాలేము, మేము వెపన్ వదలలేమని. ఏ నక్సలైట్లు అయితే అలా అన్నారు, ఈరోజు అదే నక్సలైట్లు ర్యాంప్ షోకి వచ్చారు వాళ్ళ కల్చర్ని చూపిస్తూ. ఏ నక్సలైట్లు అయితే వాళ్ళు గన్ను వదలమన్నారో ఆ నక్సలైట్లు అడవుల్లో ఈ రోజు ఇన్వెన్షన్స్ చేస్తున్నారు. మీరు చెప్పిన ర్యాంప్ షో లినెన్ టు లెనినా బాగా అంటే చూస్తూ ఫాలో అవుతున్నారా? ఎస్ 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 నైస్ నైస్. ఇక్కడ కూర్చున్నందుకు నేను బేసిక్ హోంవర్క్ చేయకుండా రాకూడదు కదా. ఆఫ్ కోర్స్ ఐ ఆల్వేస్ సే మీరు చాలా బాగా అడుగుతారని, నాట్ లైక్ దట్, బట్ కరెక్టే. ఏ నక్సలైట్లు అయితే గన్ను వదలమన్నారో వాళ్ళు ఈ రోజు వాళ్ళ లోకల్ ట్రైబ్ కల్చర్ ఈ రోజు ప్రపంచానికి చూపించారు. ఏ నక్సలైట్లు అయితే గన్ను వదలమన్నారో వాళ్ళు ఇన్వెన్షన్స్ చేస్తున్నారు ఈ రోజు అడవుల్లో. సో అప్పుడు వదలని గన్ను ఇప్పుడు ఎందుకు వదిలేరు? ఎందుకు అంటే దృఢ సంకల్పం, వాళ్ళకి సరైన వసతులు కల్పించాలని దృఢ సంకల్పం. కాంగ్రెస్కి అది లేదు, ఎందుకంటే కాంగ్రెస్ వాజ్ నెవర్ ఏ పేట్రియాటిక్ పార్టీ. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరికి పేట్రియాటిజం లేదు, ఎస్పెషల్లీ హైరార్కీ వాళ్ళకి నో పేట్రియాటిజం. సీరియస్లీ 100%. నో ఇఫ్ నో బట్, లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్. ఐ మీన్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి దేశభక్తి లేదు. అధ్యక్షులుగా ఉన్న వాళ్ళకి హైరార్కీ ఒక్కళ్ళకు ఉంది. అండ్ ఆయన ఏం గౌరవిస్తారు? పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ గౌరవిస్తుందా? సి నేను ఎప్పుడు చెప్తా ఆయనకు దేశభక్తున్నందుక 100%. సి ఒకటి ఆయన హయాంలో ఏదైతే గాంధీ ఫ్యామిలీ సుప్రీమసీ ఉందో హీ ఛాలెంజ్డ్ ఇట్. శాస్త్రి గారు ఏ పార్టీలో ఉండేవారు? కాంగ్రెస్. కానీ శాస్త్రి గారిది ఈ రోజు గౌరవిస్తారా వీళ్ళు? ఐ మీన్ టు ఆస్క్, లైక్ శాస్త్రి గారికి అయితే దేశభక్తి ఉండింది కదా అని, లైక్ డు యు క్లెయిమ్? సి ఆయన హీ సర్వ్డ్ ఓన్లీ ఫర్ 1.5 year, వెరీ షార్ట్ పీరియడ్. సో అంటే దీంట్లో ఆయన ఇటు ఈ బ్రాకెట్లోకి ఎందులోకి వేయలేం. ఉన్నంతలో ఐ హోప్ హీ డిడ్ వాట్ హీ కుడ్. 1.5 year వరకు పాలించడానికి రావడం అంటే దాని ముందు జరిగింది చాలా ఉంటుంది కదా, లైక్ దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. లైక్ పదవి ఉండడమే, పదవిలో ఉంటేనే పరిపాలించగలుగుతాం, పదవిలో ఉంటేనే సేవ చేస్తాం అనేది ఏదైతే ఉంటుందో, లైక్ దాన్ని కొంచెం విస్మరిస్తే. బట్ అంటే పదవి అనేది ఆయనకు ఒక అడిషనల్ బాధ్యత, సో దట్ విరివిగా సేవ చేయడానికి, లైక్ ఆయన సర్వీస్ చేయడానికి. బట్ అక్కడి వరకు రావడానికి ఎంతో చేస్తే కదా ఆయన కన్సిడర్ చేస్తుంటారు. సో ఆబ్వియస్లీ వీ షుడ్ కన్సిడర్ ఇట్. టు బి ఆనెస్ట్ దేర్ వాస్ టైం, ఎప్పుడైనా లాయలిస్ట్ అనే పెట్టుకుంటారు ఏ పార్టీ అయినా, ఎవరైనా సరే. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీని వ్యతిరేకిస్తారు, అది అందరికీ తెలిసిన. సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ గా పెడతారు ఎక్కడ? ఆబ్వియస్లీ ఎవరైతే ఎస్ బాస్ అంటారో వాళ్ళనే పెడతారు, ఎవరైతే చేయగలరో వాళ్ళనే పెడతారు. సో దాంట్లో మళ్ళీ ఏం లేదు. నేను ఎప్పుడు చెప్తా, సి వెన్ ఐ సే కాంగ్రెస్ వాజ్ నెవర్ ఎ పేట్రియాటిక్ పార్టీ విత్ నేను కాంగ్రెస్ లో దేశభక్తులు లేరనట్లే, కాంగ్రెస్ ని పాలించిన వాళ్ళలో దేశభక్తి లేదంటున్నా. నేను దానికి ఉదాహరణ కూడా చెప్తున్నా. మనకి ఇజ్రాయెల్ 1945లో ఏర్పాటు జరిగింది, చైనా 1945లో ఏర్పడింది, మనం 1947లో ఏర్పడ్డాం. ఐ థింక్ మనకి స్వాతంత్రం వచ్చిన 6 ఏళ్ళకి అనుకుంటా సౌత్ కొరియాకి స్వాతంత్రం వచ్చింది. కానీ కట్ చేసి చూస్తే ఈరోజు ఇజ్రాయెల్ ఏ స్థాయిలో ఉంది, చైనా ఏ స్థాయిలో ఉంది, సౌత్ కొరియా ఏ స్థాయిలో ఉంది, మనం ఎక్కడున్నాం మనం? అండ్ ఎవరైతే ఈ గాంధీ కుటుంబం చాలా గొప్పగా చేసిందంటారో, మనకి స్వాతంత్రం వచ్చిన 18 ఏళ్లకే 1965లో శాస్త్రి గారు పిఎం అయిన తర్వాత ఒక పూట భోజనం మానేయమని అన్నారు. తిండి లేదు మనకి అని శాస్త్రి వ్రత్ అని చెప్పి పేరు పెట్టారు దానికి. శాస్త్రి వ్రతం, ఎస్, అంటే హిందీలో వ్రత్ అంటారు కదా, శాస్త్రి వ్రతం. 18 ఏళ్లకి ఫుడ్ క్రైసిస్ ఉంది మనకి. నెహ్రూ ఉన్నప్పటి నుంచి అంటే ఎందుకు ఫుడ్ క్రైసిస్ ఉందంటే ఇండియన్స్ ఎక్కువ తింటారు అందుకనే ఫుడ్ క్రైసిస్ ఉందని చెప్పి నెహ్రూ ఇచ్చిన స్టేట్మెంట్ బీబీసీకి. ఇదే టైంకి మనం 6th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఐ థింక్ 6th to 10th మధ్యలో ఉన్నాం స్వాతంత్రం వచ్చే టైంకి. ఇజ్రాయెల్ వాజ్ నోవేర్, చైనా నోవేర్, సౌత్ కొరియా మర్చిపోండి. కానీ వాళ్ళు 70s 80s వచ్చేసరికి ఎలా డెవలప్ అయ్యారు? ఇజ్రాయెల్, చైనా 80s నుంచి డెవలప్మెంట్ మొదలెట్టింది. ఇన్ స్పాన్ ఆఫ్ 20 years చైనా ఎలా డెవలప్ అయిపోయింది?
సరే చైనా అంటే డెమోక్రసీ లేదు, అథారిటేరియనిజం ఎక్సెట్రా ఎక్సెట్రా, ఓకే టు సమ్ ఎక్స్టెంట్ అది మనం చైనాని ఒమిట్ చేద్దాం. సౌత్ కొరియా డెమోక్రసీనేగా, ఇజ్రాయెల్ డెమోక్రసీనేగా. ఎలా డెవలప్ అయ్యాయి అవి? తైవాన్ డెమోక్రసీనేగా. ఇవన్నీ ఎలా డెవలప్ అయ్యాయి? మలేషియా డెమోక్రసీనేగా. దాని తర్వాత వియత్నాం, ఓకే అగైన్ డెమోక్రసీ కాదనేస్తారు, ఫైన్, సో వీల్ ఎక్స్క్లూడ్ వియత్నాం యాజ్ వెల్. బట్ వియత్నాం కూడా మనకంటే లేట్గా డెవలప్మెంట్ మొదలైంది. బట్ ఇవన్నీ ఎక్కడున్నాయి ఈరోజు? మనం ఎక్కడున్నాం? ఫుడ్ ఇప్పుడు ఈ దేశం ఎలక్షన్ క్యాంపెయినింగ్ చూసుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వస్తుంది. నేను హమాస్ని అంతం చేస్తా, ఇరాన్ నుంచి నా దేశాన్ని కాపాడుతానే అంటున్నారు, కానీ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్టివిటీ ఇస్తాను, నేను ఇక్కడ రోడ్డు వేస్తాను, ఇక్కడ హైవే ఇస్తాను అని చెప్పి లేవు వాగ్దానాలు అక్కడ. కానీ మనం ఇప్పటికీ మన ఎన్నికల్లో మనం అవే వాగ్దానాలు ఇచ్చుకుంటాం. మన ఏ పార్టీ అయినా ఇప్పుడు మోదీ గారు నిజానికి చెప్పంటే చాలా చేస్తున్నాడు నేను చాలాసార్లు చెప్పా. బట్ టు బి ఆనెస్ట్ అంటే 67 ఏళ్ల దేశ స్వాతంత్రం వచ్చిన 67 ఏళ్ల తర్వాత ఒక మనిషికి స్పృహ వస్తే కానీ జరగదా? దాని ముందరంతా ఎందుకు ఏం జరగలే? మనం 6th to 10th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న మనము 47కి 91కి వచ్చేసరికి IMF దగ్గర అయ్యా భిక్షం భవతి భిక్షాం దేహి అని అడుక్కుని వాళ్ళు ఇచ్చిన డబ్బు మీద ఆధారపడాల్సిన స్థితికి ఎందుకు దిగజారాం? చైనా అసలు ఏమీ లేని పొజిషన్లో చైనా అడగలేదు IMF బెయిల్అవుట్. అసలు ఏమీ దేశం ఫామ్ అవ్వని ఇజ్రాయెల్ IMF బెయిల్అవుట్ అడగలేదే. మనం ఎందుకు అడిగాం? ఎకానమీ ఉండి మనం ఎందుకు అడిగాం? విజనరీ లీడర్స్ కాంగ్రెస్ లో లీడర్స్ లేక అని మీరు 100% కాంగ్రెస్ లో విజనరీ లీడర్స్ లేరని అని అనట్లే. విజన్ ఉన్న వాళ్ళు లీడర్షిప్ లో లేరు. విజన్ ఉన్న వాళ్ళు లీడర్షిప్ లో లేరు. ప్లీజ్ ఒక 2 minutes లో దీన్ని డిస్క్రైబ్ చేయండి. లైక్ విజన్ ఉన్న వాళ్ళు ఎవరు లీడర్స్ గా, అంటే వాళ్ళకి అవకాశం రాలేక వాళ్ళని తీసుకోలేక వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేశారా, లేకపోతే ఓన్లీ ఎస్ సార్ ఎస్ బాస్ అనే వాళ్ళని? ఆబ్వియస్లీ ఎస్ బాస్. లైక్ జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్పండి, ఈయన ప్లేస్ లో ఈయన ఉంటే బాగుండేది అన్నట్టుగా. ఇప్పుడు నరసింహారావు గారు 91లో అయ్యారు. నరసింహారావు గారు 91లో అయ్యే ముందర హైపోథెటికల్ గా ఆయన 70s లోనే అయ్యి ఉంటే సిచ్యువేషన్ ఇంకోలా ఉండదు. ఎందుకంటే ఇమాజిన్ మన దేశ ఆర్థిక వ్యవస్థ 91 నుంచే మారిందని అందరూ అంటారు. నేను ఒక వీడియో చెప్తానండి, ఐఎమ్ సారీ నా దగ్గర స్క్రీన్ షాట్స్ అవి లేవు, బట్ 7-8 months బ్యాక్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఫౌండేషన్ దాంట్లోకి వెళ్తే లైవ్, అంటే మనకి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ వీడియో ప్లేలిస్ట్ అని ఉంటుంది కదా, దాంట్లో లైవ్ నొక్కినట్టయితే 7 months బ్యాక్ పివి నరసింహారావు గారిది జయంతిని పురస్కరించుకుని వాళ్ళు ఒకటి చేశారు. దాంట్లో పివి నరసింహారావు గారి గురించి చాలా బాగా పొగిడారు. నిజంగా ఆయన అంటే నిజంగా ఆయన పర్స్పెక్టివ్ అందులో మనకి 1.5 hour వీడియో చూడండి. అంటే టు బి ఆనెస్ట్ నేను ఎన్నోసార్లు చెప్పాను మోదీ గారి సపోర్టర్ని బ్లైండ్ సపోర్ట్ అన్న. డిస్పైట్ దట్ ఐ రియల్లీ అడ్మైర్ పివి నరసింహారావు గారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ అట్లీస్ట్ హీ వాజ్ అ PM ఫర్ అట్లీస్ట్ 5 years. అదే ఆయన 91లో అడుక్కు తినే పొజిషన్లోనే ఆయన ఇంత అభివృద్ధి చేయగలిగితే, అడుక్కుని తెచ్చి ఆయన ఇంత చేస్తే 70s లోనే ఆయన అయ్యి ఉంటే మనం ఇంకెక్కడ ఉండేవాళ్ళం? మీరు ఇందాక అన్నారు కదా ఒక ఉదాహరణ అని. నేను ఇప్పుడు పీవీని ఇంత పొగిడాను, నేను అన్నా ఐ అడ్మైర్ హిమ్ డిస్పైట్ బీయింగ్ మోదీ గారి సపోర్టర్ అని అన్నా. కాంగ్రెస్ వాళ్ళకి తప్పు, బీజేపీ వాళ్ళని పొగిడితే. బీజేపీని సమర్థించే వాళ్ళకి ఆ లిబరలిజం ఉంది. సో ఆయన ఎంతమంది తెలుసు, హీ వాజ్ అ ఫెయిల్యూర్ హోమ్ మినిస్టర్. ఆయన ఫెయిల్డ్ హోమ్ మినిస్టర్, ఫెయిల్డ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన. బట్ హౌ డిడ్ హీ బికమ్ ఎ సక్సెస్ఫుల్ PM? అండ్ ఆయన హయాంలో ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ PMకి వచ్చేసరికి ఫెయిల్యూర్ ఎందుకు అయ్యాడు? ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఫినాన్స్ మినిస్టర్ గా సక్సెస్ అయిన మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఫెయిల్ అవ్వడం ఏంటి? హోమ్ మినిస్టర్ గా ఫెయిల్ అయిన సక్సెస్ కాదు. నిజానికి ఈ రోజు మోదీ గారు ఏదైతే చేస్తున్నారో దానికి పునాది వేసింది ఆయన. వితౌట్ హిమ్ ఈ రోజు ఈ భారత్ ఉండేదే కాదు. 100% మోదీ గారు చేస్తుంది 100% గ్రేట్, నో డౌట్, ది బెస్ట్ PM we've ever had, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవ్రీథింగ్. బట్ ఆయన ఇది చేయడానికి ఏదైతే ఇప్పుడు పునాది అంటూ ఒకటి ఉండాలి, పునాది వేసింది పివి నరసింహారావు గారు.
ఆ పునాది మీద ఈయన కడుతున్నారు. మీకు పునాది స్ట్రాంగ్ లేకపోతే ఎంత పెద్దది కట్టినా కూలిపోతుంది. సో ఈ రోజు ఈ భారత్ పునాది వేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఇన్ హిస్ 5 years, జస్ట్ 5 years. ఆయన 5 ఏళ్లలోనే అంత చేయగలిగితే 16 ఏళ్ళ నుండి నెహ్రూ ఎంత చేయాలి, 15 ఏళ్ళ నుండి సోనియా ఎంత చేయాలి? 414 సీట్స్ ఈ దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ పార్టీకి రాలేదు. రాజీవ్ గాంధీ ఎంత చేసి ఉండాలి? 240 సీట్స్ వచ్చి పివి నరసింహారావు గారు చేయగలిగారు. అది కూడా మనం అడుక్కు తింటూ ఉన్న టైంలో. కమిట్మెంట్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఉదాహరణ. అండ్ పివి నరసింహారావు గురించి చెప్తున్నా కాబట్టి ఒక చిన్న వీడియో నేను ఏదైతే చెప్పానో దాని ఉదాహరణ. ఇప్పుడు ఐ థింక్ ఉత్తరప్రదేశ్ వాసైన సుధాంశు త్రివేది గారు ఒక ఎంపీ, ఐ థింక్ నేషనల్ న్యూస్ చూసే వాళ్ళకి ఆయన తెలుసు, చాలా మంచి ఓరేటర్, రాజ్యసభ ఎంపీ ఆయన ఆ టైంకి నార్మల్ బీజేపీ లీడరో కార్యకర్త ఏదో. పివి నరసింహారావు గారు 2002 అంటే ఆయన రాజకీయాల నుంచి తప్పించేశారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సో ఆయనని రాజకీయాల్లో లేరు. సో సంహౌ ఒక ఇండో అమెరికన్ కొలాబరేషన్తో ఏదో జరిగింది, ఆయన పిలిచారు అక్కడికి. ఈయన సుధాంశు త్రివేది గారు కూడా వెళ్ళారు. ఇది శ్యామాప్రసాద్ ముఖర్జీ ఫౌండేషన్ ఆయన చెప్పింది నేను కోట్ చేస్తున్నా. నేను బీజేపీ కార్యకర్తని అయినా నేను చాలా గర్వంగా చెప్తున్నాను, నేను మీ అభిమానిని. ఎందుకంటే మీరు ప్రధాని అయ్యే టైంకి నేను కాలేజ్ అయిపోయి వచ్చాను. నేను చూసాను దేశాన్ని, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చారా. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హావ్ డన్ అని అన్నారు. తర్వాత ఆయన అడిగారు, ఇప్పుడు అటల్జీ ఉన్నారు కదా ప్రధానమంత్రిగా, ఒక చిన్న అడుగుతానండి, మీకు ఎప్పుడన్నా వాజ్పేయి గారి నుంచి ఫోన్ వస్తుందా సలహాలు సూచనలు కని అంటే అన్నారా వస్తుంది ఖచ్చితంగా అని అన్నారు. వస్తుందా అన్నారా? వస్తుందా. ఎలాంటి విషయాల్లోనంటే అని అన్నారు. నన్ను చాలా విషయాలు అడుగుతుంటారు వాజ్పేయి ఫోన్ చేసి అది ఇది అని. నేను ఆయనకు ఒకటే చెప్తా, నీ మీద 100 ఆరోపణలు వస్తాయి, ఎన్నన్నా వస్తాయి, నువ్వు వాటన్నిటినీ పరిశీలించు, స్టడీ చేయి, వెంటనే రియాక్ట్ అవ్వకు. ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత నీ మీద వచ్చినట్లు 90% వీగిపోతాయి, వాటికి ఏం ఉండదు. సో లేని దానికోసం నువ్వు ఎందుకు పోరాడతావు అని అన్నారు. అన్న తర్వాత ఆయన పాయింటే కదా అని అనిపించిందంట సుధాంశు త్రివేది గారికి. ఆయన అడిగారు, మీరు బలమైన ప్రధానమంత్రిగా ఉన్నారని భావిస్తున్నారా, అటల్జీ బలమైన ప్రధానమంత్రి అని అంటే ఖచ్చితంగా అటల్జీని అని అన్నారు. అటల్జీకి 180 సీట్సే మీకు 240 సీట్స్ కదా అంటే, అరే భాయ్ అటల్జీని దేశం మొత్తం ప్రధానం నమ్ముతుంది, నాకు 240 ఉన్నప్పుడు నా పార్టీని నన్ను ప్రధానం నమ్మలేదు, ఎవరు ఇంకా పవర్ఫుల్ అని మాట్లాడుతున్నావు అని అన్నారంట ఆయన. సో ఈ దేశానికి మంచి చేస్తే కాంగ్రెస్ లో వచ్చే నివాళి ఏంటి అంటే అది. సో ఐ హ్యావ్ నో ఇనిబిషన్. నేను అంటున్నాను కదండి, డిప్లొమసీ లేదు, ఇఫ్ బట్ ఏమీ లేదు. దేశభక్తి ఉన్న వాళ్ళకి, దేశహితం కోరుకునే వాళ్ళకి కాంగ్రెస్ లో ఎటువంటి స్థానము లేదు. మరి ఇంతమంది పదవి కోసం ఎందుకు పాకులాడుతుంటారు? అయ్యో మళ్ళీ ఇది కాంగ్రెస్ వైపు వెళ్తుంది. యా విల్ సేవ్ దిస్ డిస్కషన్. అటువైపు వెళ్లే ముందు ఒక్కసారి దిమాగి నక్సల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మీరు చెప్తున్నట్టు లైక్ అర్బన్ నక్సలిజం ఇస్ మోర్ డేంజరస్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఐ మీన్ లైక్ అర్బన్ నక్సల్స్ అనే వాళ్ళు కానీ ఇప్పుడు నక్సలైట్సే అంత డేంజరస్ అని మీరు కోట్ చేస్తున్నప్పుడు, మరి అర్బన్ నక్సల్స్ ఇంకా డేంజరస్ కదా. సో తుపాకీ పట్టుకున్న నక్సలైట్కి నక్సలిజం భావజాలానికి సంబంధించిన వ్యక్తికి మధ్య ఉన్న తేడాని మీరు ఎలా చూస్తారు అసలు? ఎందుకంటే వాళ్ళు అడవిలో ఉండి చేసేది, ఎవరు లేని దగ్గర చేసేది, ఇప్పుడు వీళ్ళు అందరి ముందు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది కదా. అలా అంటే మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను అర్బన్ నక్సల్ని, నేను దిమాగి నక్సల్ని అని చెప్పేసి అందరూ లైక్ యూనో ప్రమోట్ చేసుకుంటున్నారు. దర్ కమింగ్ అవుట్, నేను అదే నేను ఇదే అని చెప్పేసి. ఈ లెక్కన ప్రతి ఒక్కరు అదే అవుతారు కదా. మీరు అవుతారు, నేను అవుతారు, కెమెరామెన్స్ అవుతారు. మీరు ఎందుకు అవుతారు అని చెప్పేసి లైక్ యూనో ఏవైతే వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయో అందులో ఏ ఒక్కటి మీరు మ్యాచ్ చేయండి, మీరు అదే అయిపోతారేమో. నేను అవ్వను, ఎందుకంటే దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తా. నేను ఆర్టికల్ 370 ఉండకూడదంట, నేను వందే మాత్రాన్ని గౌరవిస్తా. ఎవరైతే ఇచ్చారో వాళ్ళు దిమాగి నక్సల్. అండ్ అగైన్ మీరు ఇందాక అడిగారు నక్సల్ది మీరు ఏమైనా సినిమా చూసారా ఇది అడిగారు కదా. నేను చూసిన వాటిల్లో చక్రవ్యూహ లేదండి, తెలియదు. అంటే క్లియర్, అంటే నిజంగా నక్సలిజం అనేది ఎంత ఫ్లాడ్, జనాలని అది ఎలాగా ప్రభావితం చేస్తుంది అనడానికి నేను చూసిన వాటిలో పర్ఫెక్ట్ యాప్ట్ మూవీ ఏంటంటే నో జల్సా. జల్సా సినిమా పవన్ కళ్యాణ్ది. ఎందుకంటే మీరు చూడండి, బాధలు ఉన్నాయి, వ్యవస్థ వల్ల కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాన్ని సాల్వ్ చేయాలి అని చెప్పి ఎవరు అడవిలో పోరాడుతున్నారు, వాళ్ళతో పోరాడతావా అని చెప్పంటే పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు వాళ్ళతో. కొంతకాలం తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేశారా?
పవన్ కళ్యాణ్ డైలాగే ఉంటుంది కదా, అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులనే చంపితే మనం ఎవరి కోసం యుద్ధం చేస్తున్నట్టు. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్, నాకు ఇది ముఖ్యం అభిప్రాయం కాదంటే ఇది అభిప్రాయం కాదు నిజం అని. తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోతారు. నా ఉద్దేశంలో, నా వ్యక్తిగత అభిప్రాయంలో నక్సలిజం అనేది ఎంత ఫ్లాడ్ ఐడియాలజీ అంటే ప్రజలలో, నేను పేరు చెప్పను, నేను పర్సనల్ గా నాకు తెలిసిన ఒక వ్యక్తి స్టోరీ డిట్టోకి డిట్టో అదే. ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను ఎందుకంటే నక్సలిజం మీరు అన్నారు కాబట్టి, ఈ నక్సలిజం అంత పొందింది కాబట్టి ఇప్పుడు ఈ కొత్తగా దిమాగి నక్సల్ వాళ్ళకి పుట్టుకొచ్చారు. నేను అందుకని చెప్తున్నా. సో జల్సాది నేను చెప్పాను కదా, నేను పేరు చెప్పలేను ఆయనది, ఎందుకంటే హీ వెంట్ త్రూ చాలా టార్చర్ అనుభవించారు ఆయన పోలీసుల చేతిలో. ఆయన తండ్రి చిన్నప్పుడే కాలం చేశారు. సో ఆయనకి ఐ థింక్ నిజామాబాద్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ నక్సల్ది చాలా ఎక్కువ ఉంటుందని అంటారు. ఐ థింక్ నిజామాబాద్ అక్కడ, ఐ డోంట్ నో, బట్ తెలంగాణలో నక్సల్ ఇన్ఫెస్టెడ్ ప్లేస్ అది. తండ్రిని చిన్నప్పుడే కోల్పోయారు ఆయన. కోల్పోతే తర్వాత ఆయన స్కూల్ ఫీజు కట్టడానికి లేకపోతే ఏమైంది, ఐ థింక్ ఆయన 7th 8th క్లాస్ స్కూల్ ఫీజు కట్టకపోతే బయట నించోపెట్టారు. బయట నించోపెడితే 2 వ్యక్తులు వచ్చారు. ఏంటి పరిస్థితి అంటే ఆయన చెప్పారు, ఇలాగా ఇది నా ఫాదర్ లేరు, ఇలా అంటే మేము మీకు ఫీజు కడతామన్నారు. ఫీజు కట్టారు. ఫీజు కట్టిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఈయన మాట్లాడారు అయింది. ఒక వయసుకు వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళని ఏం చేశారంటే, నీకు కొన్ని పార్సెల్స్ ఇస్తాం, నువ్వు ఆ పార్సెల్స్ ఇంకొక ప్లేస్ లో ఇచ్చి రావాలి అంతేనా. జల్సా సినిమాలో కొరియర్ గా జీవితం మొదలు పెట్టిన అతను అని అంటారు చూసారా, అలాగే ఈయన కూడా మొదలయ్యారు. ఎంతవరకు వెళ్ళిందంటే, ఒకసారి ఈ నక్సల్ ప్రభావితం ఏరియాలోనే ఒక పెళ్లికి వెళ్ళారు ఈయన ఎప్పుడు ఈ వాజ్ నాట్ ఫిజికల్, ఈయన ఆ బాపతిలోకి రారు, అంటే ఐడియాలజికల్ కొరియర్ ఇవన్నీ. పోలీసులు అక్కడ మఫ్టీలో ఉన్నారు. సినిమాల్లో చూపించినట్టుగా నక్సలైట్లు రాగానే ధన్నని వాళ్ళ ముసుగు తీసుకుని కాల్చారు. ఎవరిని? నక్సలైట్లను. అందరు నక్సలైట్లు అక్కడ వచ్చిన వాళ్ళ పేరు ఎక్సెప్ట్ ఈయన, ఎందుకంటే నా చేతిలో గన్ను లేదు. బట్ చాలా సార్లు దొరికారు ఈయన. హీ వెంట్ త్రూ చాలా టార్చర్ పెట్టారు. ఆబ్వియస్ నక్సలైట్ దొరికితే ఏముంది, టార్చర్ ఎలా ఉంటుందో తెలిసిందే. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈయన నక్సలైట్ నుంచి ఎందుకు జనజీవన స్రవంతిలోకి వచ్చారు మీరు అని అడిగారు. అడిగితే ఈయన చెప్పిన సమాధానం ఏంటి అంటే, 26/11 మీరు బాధపడ్డారా? ఆబ్వియస్లీ అండి, షూర్. మీరు దిమాగి నక్సల్ అయి ఉండొచ్చు, ఐ విల్ నాట్ క్వశ్చన్ దట్. ఈవెన్ ఇఫ్ డిస్పైట్ బీయింగ్ ఏ దిమాగి నక్సల్ చెప్పలేదండి, నేను కాసేపు మీరు అదే అనుకుంటున్నా. ఐ మీన్ ఉదాహరణకు మీరు 26/11 బాధపడ్డారా? జరిగిన దానికి మనం మేజర్ ఉన్నికృష్ణన్ని కోల్పోయాం, ఒక బిష్ట్ గజేంద్ర బిష్ట్ అని ఆయన కోల్పోయాం, ఎన్ఎస్జీ. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన స్టోరీ బయటకు వస్తున్నందుకు. మై ఫ్రెండ్ రాజీవ్ భరద్వాజ్ దానికి క్రియేటివ్ హెడ్ గా పనిచేశారు. సో అలాంటి స్టోరీ వస్తున్నందుకు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈవెన్ హెల్ప్ మై సెల్ఫ్, లైక్ ఎంత అయితే అంత. నైస్. సో యూ ఫెల్ట్ బ్యాడ్. వై? బికాస్ లైక్ ఒకరు వచ్చి ఒకరి ప్రాణాలు తీసేస్తున్నారు. ఇండియాలో చొరబడ్డారు టెర్రరిస్టులు, నక్సల్స్ కాదు టెర్రరిస్టులు. అప్పుడు వాళ్ళు అండ్ ఇండియన్స్ ప్రాణాలు కోల్పోతున్నారు కదండి. మీరు ఇది అన్నారు, నక్సలైట్లు సంతోషించారు. 26/11 జరిగినందుకు నక్సలైట్లు సంతోషించారు. ఇది నేనంటుంది కాదు, ఆ జనజీవన స్రవంతిలో ఇప్పుడు కలిసిపోయి బతుకుతున్నదని చెప్పింది. నువ్వు అలా ఎలా సంతోషిస్తావు, అంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా అంటే, లేదు ఇలాగే జరగాలి, ఇదే కరెక్ట్ అని అన్నారంట. ఎందుకు దాన్ని డిఫెండ్ చేస్తూ ఏం చెప్పలేదా? రెవల్యూషన్ బతికిందని వాళ్ళు, ఇదే కరెక్ట్, ఇలాగే జరగాలన్నారు. మనుషులు చచ్చినందుకు మాత్రం లేదు.